ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో అతిపెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. కేంద్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి ఏర్పాట్లు చేశాయి. దేశవ్యాప్త ఆరోగ్య పోషకాహార ప్రచార పక్షోత్సవాలను మోదీ మధ్యప్రదేశ్లో తార్ నుంచి ప్రారంభించనున్నారు. స్వస్థ నారీ సశక్త్ పరిహార పేరుతో దీనిని జాతీయ పోషకాహార మహోత్సవాన్ని కూడా ఆయన ప్రారంభించనున్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద 10 లక్షల మంది మహిళలకు బ్యాంకు ఖాతాలో డబ్బులు బదిలీ చేస్తారు. మాత శిశువు ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి సుమన్ శక్తి చాట్బాట్ను ప్రారంభించనున్నారు. సికిల్ సెల్ ఎనీమియాపై ప్రచారంలో భాగంగా 10 లక్షల వరకు వ్యక్తికి స్క్రీనింగ్ కార్డు అందజేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రస్తావించనున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో భాగంగా దాదాపు 1,00,000 ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. దేశంలో మహిళలు, పిల్లల కోసం చేపట్టిన అతి భారీ కార్యక్రమం ఇదేనని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రోజు శిబిరాలు నిర్వహిస్తారు. దీనికి అదనంగా బీజేపీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు చేపడుతోంది. స్వదేశీ మేళాలు, వికసిత్ భారత్ పై చిత్రలేఖన పోటీలు, మేధావులతో భేటీలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటివి జరగనున్నాయి. వారణాసిలో 111 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. మహారాష్ట్రలో 1,00,000కు పైగా కంటి శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఢిల్లీలో కూలీల పిల్లల కోసం 500 శిశు సంరక్షణ కేంద్రాలను ప్రారంభిస్తారు. ఒడిశాలో 75 లక్షల మొక్కలు నాటనున్నారు.